హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వీడియోలు పెట్టక కనీసం అంటే ఒక 15 రోజులు అయిందన్న. పెట్టకపోనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఎలక్షన్ కోడ్ ఉన్నందుకు, ప్లస్ మళ్ళీ ఇంకోటి నేను యాదగిరి గుట్టకి ఇలా పోయినా. దానివల్ల మనకు గేదెలకు సంబంధించిన వికారాబాద్ మార్కెట్లు అవి అంటే వికారాబాద్కి వచ్చిన వీడియోలు ఇలా ఏం పెట్టలేకపోయినా. కానీ చాలామంది అన్న వీడియోలు చేయి అంటారు. మెయిన్ రీజన్ నేను ఈరోజు వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఇక కనిపిస్తుంది నాకు బ్యాక్ సైడ్ ఉన్నాయి 2 గేదెలు. నేను పోయిన సంవత్సరం జూలై 27 అంటే జూలై 7 తారీఖు అట్లా తీసుకొచ్చినా. డెలివరీ నా దగ్గరికి వచ్చి డెలివరీ అయినాయి అవి వీడియో ఇలా పెట్టిన. ఇంకా అయితే కట్టినే లేదు, ఇంకా కన్ఫర్మ్ చేయలేము. డాక్టర్ వచ్చినందుకు కన్ఫర్మ్ అవుతుంది. ఇప్పటికైతే అది నా దగ్గరకు వచ్చి 18 నెలల మీదనే అయిందన్న. ఇగో ఇదైతే గేదె ఇంకా ఒక పూట ఇస్తుంది. పోతువారికి ఇప్పటికి 3 నెలలు కంప్లీట్ అయిపోయింది. నేనైతే నా డైరీ ఫామ్లో అంటే నేను ఎందుకు గుడికి వెళ్ళిన అనేది ఇలా చెప్తాను. నా చిన్న మొక్కుబడి ఉండే నా డైరీ సక్సెస్ అయితే ఖచ్చితంగా నేను గుట్టకోతాను మొక్కిన. నేను సక్సెస్ అయినా అనుకుంటున్నాను. ఎందుకంటే నా దగ్గర స్టార్టింగ్ 2 గేదెలతో స్టార్ట్ చేసిన. ఇప్పుడు వచ్చి నా దగ్గర మొత్తం టోటల్ 8 ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు ఒక 10 డేస్ అయితే మళ్ళీ 2 గేదెలు డెలివరీ అవుతాయి. కాబట్టి ఖచ్చితంగా నేను సక్సెస్ అయినా అనుకుంటున్నాను కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. ఇంకోటి డైరీ ఫామ్లో ఖచ్చితంగా ఇవి చూపిస్తున్న గేదెస్ వంటివి ఖచ్చితంగా ఉండాలన్న. ఖచ్చితంగా మనము లాభాలనే ఉంటాం తప్పితే నష్టం మాత్రం అస్సలు ఉండము. ఇగో ఈ గేదె కనిపిస్తుంది కదా, ఇప్పుడు పూటకొచ్చి ఒక 7 నెలలు అయిందన్న. అంటే ఒక పూటకొచ్చి 7 నెలలు అయింది. అయినా 7 నెలలు 6 నెలలు అయింది అనుకుంటా, అంత కన్ఫర్మ్గా గుర్తులేదన్న. పూటకొచ్చి ఇప్పటికి 2.5-3 లీటర్లు ఇస్తుంది. పోతువారు అయితే 3 నెలలు కంప్లీట్ అయిపోయిందన్న. చెక్ చేస్తా, ఒకవేళ కట్టిందంటే అదృష్టవంతం అంటే మన అదృష్టం మంచిగా ఉన్నట్టే లెక్క. దాన్ని లెక్క వేసుకున్నా కానీ ఇంచుమించు ఒక 1,00,000 రూపాయల పాలు ఇచ్చిందన్న. మళ్ళీ దానికి సంబంధించిన దూడపిల్ల మన షెడ్లో అదే హైలైట్ ఉంటుంది, పెద్దగా ఉంటుంది. అదొక అమ్మినా కానీ సేల్ చేసే విధంగా 20-22 వేలు వస్తాయి. అది మనకు లాభమే. ఒకవేళ ఇది కట్టకపోయినా దీని ఇప్పటికి పాలిస్తుంది కాబట్టి మనం కట్టించుకోవచ్చు. చలికాలం కాబట్టి కడుతుంది ఖచ్చితంగా. మళ్ళీ ఒకవేళ కట్టకపోయినా దీని అమ్మినా మళ్ళీ దీనితో ఒక 40,000 ఇంచుమించు 40-50 వేలు వస్తాయి. ఇది లాభమే. అంటే మనకు ఎటు చూసినా లాభమే అన్న ఈసారి నా గేదె విషయంలో. అందుకే ఇటువంటి గేదెలు ఉండాలని చెప్పి నేను అనుకుంటున్నా. 18 నెలలు పాలిస్తే మనకు ఎటు అంటే లాభమే ఉంటుంది, నష్టం అయితే అస్సలు ఉండదు. ఇంకా నెక్స్ట్ ఎంటకు వచ్చిన 2 బర్రెలు ఇప్పుడు డిసెంబర్ లాస్ట్ వీక్లో ఒకటి ఇంతది. అంటే నేను 2025 లేదా 27లో డెలివరీ అవుతుంది అనుకుంటున్నా. ఇంకోటి వచ్చేమో జనవరి 10-11కి ఒకటి డెలివరీ అవుతుంది. ఈ 2 కన్ఫర్మ్ అయినాయి అనుకోండి, ఇక చెప్పలేము, మనం కలిసి వస్తుంది అదృష్టం. నాకు సపోర్ట్ చేసిన వాళ్ళకైతే చాలా థ్యాంక్స్ అన్న. ఎందుకంటే నేను సక్సెస్ కానీ మెయిన్ రీజన్ ఏంటంటే మన సబ్స్క్రైబర్లే. ఏ బర్రెని ఎట్లా అంటే మెయింటైన్ చేయాలి, దాని ఎన్ని రకాలు వాడాలి అనేది అన్నీ చెప్తారు. నేను మాత్రం దాని వచ్చి 10 చెక్క ఒకటే వాడుతున్నా. అది ఇలాగా ఓన్లీ ఒక్కదానికి హాఫ్ కేజీ వాడతా. ఇప్పుడు ఈ బర్రెలకి అయితే అసలు వాడతలేను, ఎందుకంటే ఇవి కట్టాలి కాబట్టి. నేనైతే ఇప్పుడు 100% కట్టినాయనే అనుకుంటా. ఎందుకంటే ప్రతి డైరీ ఫామ్ రన్ చేసేటోళ్ళు కట్టినాయనే అనుకుంటారు. అంటే అట్లా అనుకుంటేనే లాభంలో ఉంటాం కాబట్టి. నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అన్న. నేను ఇంకా వీడియోలు చేస్తా. ఈ రేపు హరియానా వాళ్ళ డైరీ ఫామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరికైనా గేదెలు కావాలంటే వాళ్ళ దగ్గర గేదెలు వచ్చినాయంట మళ్ళీ అమ్మకానికి. నేను వాళ్ళ ఫోన్ నెంబర్తో సహా పెడతా. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.